నమస్తే, వెల్కమ్ టు టీఆర్ తెలుగు రాజ్యం. తెలంగాణలో ఆర్భాటంగా చేపట్టినటువంటి ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఫలితాలు వచ్చాయి. అవన్నీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అండ్ దానికి సంబంధించి తెలంగాణలో పర్టికులర్గా బీసీలు 46.25% ఉన్నట్టుగా కూడా ప్రత్యేకించి బీసీ కుల గణన సర్వే అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ముందుకు వెళ్ళింది ప్రభుత్వం. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ కుల గణన, ఈ సర్వే బాగా ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తోంది. అఫ్కోర్స్ అందులో చాలా అభ్యంతరాలు ఉన్నప్పటికీ అసలు కుల గణన తేల్చిందేమిటి, కులగణన వెనక్కున్నదేమిటి, కులగణన ఎందుకు చేశారు, ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సేనా, ఇప్పుడు జరిగిన ప్రాసెస్లో జరగబోతోందేమిటి? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కులగణన సర్వే ఫలితాలు వచ్చాయి తెలంగాణలో. నేను చెప్పినట్టుగా 46.25% బీసీల అగ్రస్థానంలో. ఎప్పటి మాదిరే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఈ బీసీల నినాదం ఈనాటిది కాదు, నాకు తెలిసి ఎన్టీఆర్ గారి హయాం నుంచి వస్తున్నది అని నేను అనుకుంటున్నాను. ముందు నుంచి ఆఫ్ కోర్స్ ఉందండి, కానీ ఆయన కొంచెం ప్రాధాన్యం ఇవ్వడం అని అవి ఇవేవో వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కొంచెం ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశాడు. అది అంటే బీసీలని కలుపుకుని వెళ్ళటం కోసం ఆయన బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది కూడా తెలంగాణలో. అవును, తెలంగాణలో ఆయన గౌడ్స్ని అలాగే యాదవాస్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇది ఆయన కోస్తా జిల్లాలో కూడా చేశాడు. అలాగే ఆయన మొదటి క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎక్కువ, అటు కాపుల్ని కూడా తీసుకున్నాడు. ఆయన చేగొండి హర్రామ్ జోగయ్యకి ఆయన హోంశాఖ ఇచ్చాడు తన ఫస్ట్ క్యాబినెట్లో. ఎందుకు చేశాడు ఇది అంటే, ఆయనకి సినిమా పరిశ్రమ నుంచి ఒక జ్ఞానం ఉంది. ఆయన నిర్మాతల్లో బీసీలు ఉండేవాళ్ళు. మిద్దె జగన్నాథరావు గారు కావచ్చు, బిఏ సుబ్బారావు గారు కావచ్చు, ఆయనతో సినిమాలు తీసిన వజ్జ సుబ్బారావు గారు కావచ్చు. రూట్స్ అక్కడి నుంచి ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ బీసీ ప్రొడ్యూసర్స్. అలాగే ఆయన అభిమానుల్లో బీసీ సంఖ్య ఎక్కువ ఉండేది. బీసీ ఎస్సీల మెజారిటీ ఆయన అభిమానుల్లో ఉండేవాళ్ళు. అగ్రకులాల్లో ఇతర హీరోలకు ఉండేవాళ్ళు. కానీ ఈయన షేర్ ఎక్కువ అక్కడే. అందుకని అదే ఫార్ములాని ఆయన పాలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేశాడు. అవును. రెండోది, బీసీల మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడు, ఏ పార్టీకి అయినా సరే. ఇప్పుడు ఈ జనాభా కులగణన వచ్చిన తర్వాత వస్తున్న ఇక్కడ కూడా అదే జరిగిందంటారు. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు బీసీ గర్జన జరిగింది, అవును, నిన్న వరంగల్లో. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే, పొలిటికల్గా మేమేంటి, ఇంత ఉన్నాం మేము దాదాపు జనాభాలో సగం ఉన్నాం. ప్లస్ ఆర్ కృష్ణయ్య గారికి ఆల్రెడీ అధ్యక్షుడైనటువంటి ఆయనకి పదవులు కట్టబెట్టడం వెనక కూడా అదే అంటారా? నిన్న ప్రోగ్రాం, వరంగల్ ప్రోగ్రాం ఉద్దేశం అదే. పొలిటికల్గా మాకు వస్తున్న షేర్ ఏమిటి అనేది ప్రశ్న. అవును. ఇప్పుడు పర్సంటేజ్ దామాషాగా గనక పెడితే ముఖ్యమంత్రి పదవి బీసీలకు రావాలి అనేది ఇంటర్నల్ ప్రోగ్రాం. సార్, నిన్న వరంగల్లో జరిగినటువంటి ఆ సభ వెనకాల ఉద్దేశం అదే. గత గర్జనల ఉద్దేశం కూడా అదే. అంటే బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం అంటే వాళ్ళకి న్యాయమైన పద్ధతిలో దొరకటం లేదు. ప్రతిసారి కూడా కిందే ఉంచుతున్నారు. మేము అధికారంలోకి ఎప్పుడు రావాలి, మేము కదా ముఖ్యమంత్రులం కావాల్సింది అనేది వాళ్ళని. ఇప్పుడు మిగిలిన 50%, మిగిలిన అన్నీ కలిపి, అన్ని కులాలు కలిపి మేము సోలోగా 48% ఉన్నాం ఇక్కడ దాదాపు. ఏంటి పరిస్థితి? మాకు దక్కుతున్న వాటా ఏమిటి? ఇది గొడవ. ఈ డిమాండ్ని బలంగా తీసుకురావడానికే ఇప్పుడు ఊరూరా బీసీ సభలు జరుగుతున్నాయి. ఈ ప్రెజర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇది. గవర్నమెంట్ మీద ప్రెజర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది గవర్నమెంట్ అనేది చూడాలి ఇప్పుడు. ఇది ఇక్కడే కాదు, జాతీయ స్థాయిలో జరుగుతున్నది అదే. జాతీయ స్థాయిలో కూడా బీసీల ప్రాతినిధ్యమే ఎక్కువ. కాబట్టి బీసీలని బాగా చూసుకున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా స్థిరంగా ఉంటుంది అనేది ఒక నమ్మకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి, ఎక్కడైనా అదే కండిషన్ ఉంది. అవునండి. బీసీలు ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందుత్వ రాజ్యం అనండి, లేకపోతే కమలం రాజ్యం అనండి, దానికి పునాది బీసీలే. అవును. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము మా రాష్ట్రాల్లో ఎందుకు అలా ఉండడం అనేది వీళ్ళకి వచ్చినాయి. మూడు ఎన్నికల్లో విజయం సాధించడం వెనకాల బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. బీసీ ఓట్ బ్యాంక్ని జాతీయ స్థాయిలో తమ కంట్రోల్లోకి తీసుకోగలిగింది బీజేపీ. అవునండి. అందుకని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.
ఇంతకుముందు కొంత కాంగ్రెస్కు ఉండేది, ఆ పునాదిని తీసేశారు వీడు. అంటే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు అవి కేటాయింపులు అందులో భాగంగా అంటే ఇంత హడావుడిగా చేయడం ఎందుకు అనేది అంటే బీఆర్ఎస్ చాలా వ్యతిరేకిస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా. కులగణన ఇంత అవసరం ఏముందంటుంది. మరి వీళ్ళు అర్జెంటుగా కులగణన చేశారు, చాలా అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ 50 రోజుల్లో మొత్తం టోటల్ తెలంగాణ అంతా చేసేసామని కూడా చెప్పారు. ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ ఉండటంతో పాటు ఎక్కడ ఎలాంటి కేటాయింపులు జరగాలంటే కేటాయింపులు అనేది బయటకు చెప్పే మాట. ఎస్ సార్. అంటే వాళ్ళు ఎంత ఉన్నారో తెలిస్తే ఏ ఏరియాల్లో వాళ్ళకి ఎంత కేటాయింపులు ఇవ్వచ్చు అనేది పైకి అనే మాట. బడ్జెట్లో కేటాయింపుల దగ్గర నుంచి ఇది కావాలి కదా, ఈ డీటెయిల్స్ లేకపోతే అలాగా, డేటా లేకపోతే అలాగని చెప్తారు, కానీ అది కాదు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం రాజకీయ వ్యూహరచన చేయడానికి ఇది అవసరం. అంటే ఈ సర్వే ప్రతి పార్టీ చేస్తుంది. అంటే గ్రామాలలో ఎంత సంపద ఉంది, భూమి ఏ గ్రామంలో ఎంత భూమి ఉంది, ఆ భూమి మెజారిటీ ఏ కులాల చేతుల్లో ఉంది, ఏ కులాలు శ్రామిక కులాలుగా మాత్రమే ఉన్నాయి. అంటే కూలీ కులాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఇతర ఆస్తులు ఉండవు, వాళ్ళ 2 చేతులే పెట్టుబడి, వాళ్ళు వెళ్ళి వీళ్ళ పొలంలో పనిచేస్తేనే భోజనం. అదే ఏదో సామెత ఉంది, పెట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అని, ఆ టైపు ఏ రోజు గా రోజు. అంటే కూలీ కులాలు ఏమున్నాయి, సంపద కలిగినటువంటి కులాలు ఏమున్నాయి, ఏ కులం దగ్గర ఎంత సంపద ఉంది, ఇది డేటా కావాలి. ఈ డేటా వచ్చేస్తే తప్ప ఇతర నిర్ణయాలు జరగవు. ఆ ఇతర నిర్ణయాలు తీసుకోవడం కోసం రాజకీయ వ్యూహరచన కోసం కూడా ఇది అవసరం. ఓకే. అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికలకు ఇదే కదా కీలకం, ఇది కావాలి కదా. రేపు పొద్దున అక్కడ ఏదన్నా 4 బిస్కెట్లు ఎవరికి వేయాలి అనేది తెలియాలంటే ఓకే ఏ ఏరియాలో ఏం మాట్లాడాలో కూడా ఇది ఈ డేటాతోనే మాట్లాడతారు. సార్ మీరు ఒక చాలా మంచి విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా బీసీల జనాభా ఎక్కువగా ఉండి వాళ్ళ వల్లే 3 సార్లు కూడా ప్రభుత్వం నిలబడుతోందని చెప్పారు. నిలబడుతోంది. చాలా చాలా వెల్ అండ్ గుడ్ అండి. అయితే దీన్ని ఎంతవరకు ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి సార్? అంటే వాళ్ళకి మేలు చేకూర్చడం కానీ, వాళ్ళని తీసుకోవడం కానీ, అంటే ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు మీరు. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఎలా ఉందంటారు సిచ్యువేషన్? అది బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రతి పార్టీ ప్రయత్నం చేస్తోంది, చేసి తీరాలి, తప్పదు. అయితే ఇది మీరు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము, కానీ మేము ఇచ్చే పొజిషన్లోకి ఎప్పుడు వెళ్తాం అనేది ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ప్రశ్న. అవునండి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? బీజేపీకి ఆల్రెడీ దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అత్యున్నతమైనటువంటి పదవులన్నీ కూడా బీసీలతోనే నింపారు. ఓకే, దే ఆర్ సక్సెస్. వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే చాలా మందిలో ఒక ఇది ఉంటుంది, అది బ్రాహ్మణ పార్టీ అని. ఇప్పుడు వాళ్ళు సఫకేట్ అవుతున్నారు అక్కడ వీళ్ళ వల్ల. అంటే ఇక్కడ వీళ్ళకి ప్రాతినిధ్యం పెరగటము అన్ని విధాలుగా, పేరు మాది కానీ మేము లేము అక్కడ అనే అభిప్రాయం వాళ్ళలో బలంగా ఉంది. మొదట్లో బ్రాహ్మణ పార్టీ అని బాగా ఉండేది అనుకుంటా, ఇప్పటికీ అదే అభిప్రాయం ఉంది దాని మీద, కానీ అక్కడ ఏం లేదు. ఓకే. సో వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని, ఆ పార్టీని డిజైన్ చేశారు, ఆ డిజైన్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ మోడల్ని ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయడం కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు, ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది. సో అంటే బీజేపీ బ్రాహ్మణ పార్టీ కాదు, బీసీ పార్టీ అంటారు. బీసీ పార్టీగా అది ఎమర్జ్ అయింది. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ చూడండి. నరేంద్ర మోడీ ఎవరు? ఆయనే బీసీ కదా. అవును. సో అంతకంటే సింబలైజ్ ఎలా చేయగలుగుతారు? ఇంకా ఇప్పుడు దాన్ని నమూనాగా చూపించి ప్రతి చోట మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవునండి కాపునాడు ఆ రోజున వంగవీటి మోహన్ రంగా నినాదం ఏమిటి? ఆయన ఓపెన్గా నినాదం ఇవ్వలేదు, కానీ ఆ రోజున కాపునాడులో పార్టిసిపేట్ చేసినటువంటి జనాలందరూ వెళ్ళేటప్పుడు ఇచ్చిన నినాదం ఏమిటి? వుడ్ బి సీఎం రంగా అని కదా. అవును. ఒక రకంగా ఆయన హత్యకి అదే ప్రాతిపదిక అని కదా ఒక సిద్ధాంతం. అవును. ఆ రోజున కాపునాడుకి అంతకుముందు జరిగిన మహానాడుకి కంపేర్ చేసి కదా ఆయన మీద దాడి జరిగిందని చెప్పింది. సో ఈ నినాదం మా వాటా ఏమిటి, అధికారంలో మా వాటా ఏమిటి అనేది వీళ్ళ క్వశ్చన్. ఇది ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక రకంగా ఒక కుల పార్టీగానే నడుస్తుంది. అది తెలుగుదేశం అయినప్పటికీ, బీఆర్ఎస్ అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలో చాలా ఎక్కువ ఉంటుందండి కులాల గోల ఉంటుంది. అయితే అక్కడ అధికారం అడిగే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆ సఫికేషన్ వస్తుంది, వాళ్ళ అధికారం వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఆబ్వియస్లీ మా పార్టీ అంటారు, అది ప్రైవేటు కంపెనీ లాగా తయారవుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారైనప్పుడు
వేరే వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి సఫికేషన్తో వీళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇంకొక జాతీయ పార్టీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎస్ సార్. దీన్ని వాంటెడ్గానే రూట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సో ఇప్పుడు తెలంగాణలో రైట్. చాలా ప్రాంతీయ పార్టీలకు చెక్ పెడుతున్నారు దీని ద్వారా. ఓకే, అంటే ఇది ఒక బలమైన ఆయుధం కూడా ఈ బీసీ నినాదం ద్వారా చంద్రబాబుని కంట్రోల్లో పెట్టగలరు, కేసీఆర్ని కూడా కంట్రోల్లో పెట్టగలరు. సో అంటే ఇప్పుడు విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు కాంగ్రెస్కి, అంటే అధికార కాంగ్రెస్కి? అధికార కాంగ్రెస్ అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళు అన్నీ ఆలోచించుకుంటారు కదా. లేదు అంటే ఇక్కడ యుద్ధం అంటే జాతీయ పార్టీల మధ్య యుద్ధంగా మారుతుంది ఈ నినాదంతో. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి బీఆర్ఎస్ కొంచెం పక్కకు జరిగే పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది. దాన్ని క్రియేట్ చేస్తున్నారనే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు. అవునండి. ఓకే, మమ్మల్ని ఎగ్జిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, సీన్లో నుంచి, ఇది వాంటెడ్గానే జరుగుతోంది అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళే కాదు, చంద్రబాబు బయటకు అంటం లేదు కానీ సఫికేట్ అవుతున్నాడు ఆయన కూడా. అవుతున్నారు ఇదే ఇష్యూ మీద. ఆయనకు ఆల్రెడీ ఒక పక్కలో బల్యం ఉంది పవన్ కళ్యాణ్ పేరుతో, కాబట్టి ఆయన ఇంకా కాన్షియస్గా ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి లోకేష్ అనే ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా అది సర్ప్రెస్ చేయడానికి వాళ్ళు పడిన కష్టం వెనకాల కూడా ఈ భయం ఉంది. సో అంటే చాలా కీలకమైన విషయాలకి బీసీ నినాదం మాత్రం చాలా ముఖ్యం అవుతుంది. అవును. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.